పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో ఉత్కంఠభరితమైన వ్యవహారానికి తెరలేచింది. అదేమిటంటే పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటారు అనే విషయంలో కొంతమంది సీనియర్ నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రేవంత్ రెడ్డి తన సమయాన్ని మొత్తం పరిపాలనపైనే దృష్టి నిలపాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు అటు పీసీసీ అధ్యక్షుడిగాను ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. డిసెంబర్లో బాధ్యతలు తీసుకున్న రేవంత్ పార్లమెంట్ ఎన్నికల కోసమని పీసీసీ అధ్యక్షుడిగా కూడా కంటిన్యూ అయ్యారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి తొందరలోనే పీసీసీ అధ్యక్ష పదవి నుండి రేవంత్ పక్కకు తప్పుకుంటున్నారనే ప్రచారం పార్టీలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తొందరలో ఖాళీ అవబోతున్న పార్టీ అధ్యక్ష పదవి కోసం కొందరు సీనియర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ప్రయత్నాలు చేసుకుంటున్న వారిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు మధేష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్యే సంపత్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. పై నేతలకు సామాజిక వర్గాల పరంగా కొంత ప్లస్లు మరికొన్ని మైనస్లు ఉన్నాయి. అవేమిటంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వరనేది ఒక లాజిక్. ఈ లాజిక్ వినడానికి చాలా హేతుబద్ధంగానే ఉంది కాబట్టి జగ్గారెడ్డికి అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం చూస్తే మహేష్ కుమార్ గౌడ్, మధేష్కి, అంజన్ కుమార్కు ఛాన్స్ ఉంది. అయితే వీరిలో కూడా మహేష్ కుమార్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎందుకంటే రేవంత్కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు మహేష్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీలకు ఇవ్వాలంటే ఉప ముఖ్యమంత్రి బట్టికి అవకాశం ఉందట. ఎలాగంటే కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఉన్న విషయం తెలిసిందే. అదే పద్ధతిలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే పీసీసీ అధ్యక్షుడిగా కూడా కంటిన్యూ అయ్యేందుకు అవకాశం ఇవ్వమని బట్టి ఇప్పటికే రాహుల్ గాంధీని అడిగారనే ప్రచారం జరుగుతోంది. బట్టికి రాహుల్ ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. అయితే బట్టికి పోటీగా మరో ఎస్సీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాదికలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి పదవినైనా ఎస్సీలోని మాదికలకు ఇవ్వాలని సంపత్ పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా ఊపందుకుంటోంది. అదేమిటంటే మహిళకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్ష పదవిలో మహిళను నియమించలేదు. ఇప్పుడు ఆ పోస్టులో మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పేరు పరిశీలనలో ఉందని సమాచారం. సీతక్కకు రేవంత్ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. సీతక్కను నియమిస్తే మహిళను నియమించినట్లు, అందులోనూ ట్రైబల్ లీడర్కు పెద్దపీట వేసినట్లు అవుతుందని కర్ణాటక నేత డీకే శివకుమార్ అధిష్టానానికి సీతక్క పేరును ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుంది. అసలు పీసీసీ పదవిని రేవంత్ వదులుకుంటారా లేదా అన్నది కీలకం. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే అధిష్టానం దగ్గర రేవంత్ పలుకుబడి ఓ రేంజ్లో పెరిగిపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కనుక రేవంత్ కనుక పీసీసీ పదవిని వదులుకుంటే ఇప్పుడు రేసు మరింత జోరందుకుంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు ఈ ఉత్కంఠ పెరుగుతూనే ఉంటుంది.